వెల్కమ్ టు ఫోకస్. తెలంగాణలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి ఈటెల రాజీనామాతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి బైపోల్ జరగనుంది. ఈటెలకు చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తూ ఉంటే ఆ పార్టీకి షాక్ ఇచ్చేందుకు ఈటెల సైతం రెడీ అవుతున్నారు. ఈ పోరులో కమలదండ తరపున ఈటెల బరిలోకి దిగుతూ ఉండడంతో రాజకీయాలు మరింత రంజుగా మారాయి. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్న వేళ ఎవరిది గెలుపన్నదే ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈటెలపై పోరుకు టీఆర్ఎస్ వ్యూహాలేంటి, వీటిని ఛేదించడానికి ఈటెలు అనుసరిస్తున్న విధానాలేంటి, ఇక కాంగ్రెస్ బీజేపీలు ఏ విధంగా అడుగులు వేనున్నాయో లెట్స్ వాచ్. మాజీ మంత్రి ఈటెల రాజీనామాస్త్రంతో హుజూరాబాద్ కేంద్రంగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈటెలని ఒంటరి చేసేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని దారులు అన్వేషిస్తోంది. నియోజకవర్గంలో టీఆర్ఎస్ కేడర్ సైతం ఈటెల వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టు రెండు వర్గాలుగా చీలిపోయాయి. ఇప్పుడు బీజేపీ ఎంటర్ కావడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీకి త్వరలోనే ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజీనామాతో 6 నెలల్లో ఎప్పుడైనా ఆ నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది. కేసీఆర్ కు కుడి భుజంగా ఉన్న ఈటెల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కావడం వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశమై పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకోవడం, ఎమ్మెల్యే పదవికి టీఆర్ఎస్ కు సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజా తీర్పు కోసం సిద్ధమవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపింది. మరోవైపు ఇప్పటి నుంచే హుజూరాబాద్ ఉప ఎన్నికపై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది. కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ అధినేత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. త్వరలో ఆయన కరీంనగర్లో పర్యటించనున్నారు. ఇప్పటికే హుజూరాబాద్లో కింది స్థాయి కార్యకర్తలు మొదలు టీఆర్ఎస్ నాయకులెవరూ జారిపోకుండా కేసీఆర్ పక్కాగా పావులు కదుపుతున్నారు. ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ నేతలు మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వీరితో పాటు ఇన్ఛార్జీలు కూడా హాజరయ్యారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్, ఆరూరి రమేష్, చెల్లా ధర్మారెడ్డి, సతీష్ బాబు, ఎమ్మెల్సీలు పల్లా, బస్వరాజు సారయ్య, నారదాసు లక్ష్మణ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 10న నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. అటు టీఆర్ఎస్ కు ఇటు బీజేపీకి ఈ ఎన్నిక కీలకం కానుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి ఈ ఎన్నిక కలిసి రానుంది. దుబ్బాక గెలుపు, గ్రేటర్లో మంచి రిజల్ట్ రావడంతో ఊపు మీదున్న ఆ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగర్ ఉప ఎన్నిక కాస్త నిరాశ కలిగించింది. ఇప్పుడు ఈటెల లాంటి ఉద్యమకారుడు బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి బలం పెరిగింది. బీజేపీ నుంచి ఈటెల గెలిస్తే ఆ ప్రభావం 2023 వరకు ఉంటుందని నేతలు అనుకుంటున్నారు. బీజేపీ నుంచి ఈటెల పోటీ ఖాయం కావడంతో ఆయనను ఢీకొనే అభ్యర్థి కోసం టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. మాజీ ఎంపీ, ప్రస్తుతం రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తో పాటు హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు సతీమణి సరోజిన్ల పేర్లు టీఆర్ఎస్ తరపున ప్రచారంలో ఉన్నాయి. కరీంనగర్ ఎంపీగా, హనుమకొండ ఎంపీగా వినోద్ పనిచేయడంతో నియోజకవర్గంతో ఆయనకు దగ్గరి సంబంధాలున్నాయి.
ఈటలపై గెలుపుతో పట్టు బిగించాలని టీఆర్ఎస్ ప్రత్యేక కసరత్తులు చేస్తోంది. దీంతో పోటీకి సైతం పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వ్యూహం సాగర్ బైపోల్ ఎత్తుగడేనా లేక మరో ప్రణాళిక దిశగా కేసీఆర్ దృష్టి సారిస్తున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది. పైగా ఈటలతో పాటు వినోద్ కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్తో కలిసి పనిచేయడం టీఆర్ఎస్ కు కలిసి వస్తుందని అధిష్టానం భావిస్తోంది. సెగ్మెంట్ పై మొదటి నుంచి పట్టున లక్ష్మీకాంతారావు కుటుంబం నుంచి ఒకరిని బరిలో నిలిపితే ఎలా ఉంటుందని కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. లక్ష్మీకాంతారావు సతీమణి సరోజిని గతంలో ఎంపీపీగా పనిచేశారు. దీంతో ఆమెను బరిలో నిలిపే విషయంపైన చర్చ కొనసాగుతోంది. వీళ్లతో పాటు గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఈటలకు పోటీ ఇచ్చిన పాడి కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ లోకి తీసుకుని పోటీలో నిలిపితే ఎలా ఉంటుందని కూడా టీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ కూడా టీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్ నుంచి కౌశిక్ బరిలో నిలవకపోతే ఆ పార్టీ అభ్యర్థి ఎవరనే దానిపై పీసీసీ దృష్టి సారించింది. గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేస్తున్న పోల్నేని సత్యనారాయణరావు పీసీసీలో కొనసాగుతున్న పేట రమేష్ కాంగ్రెస్ తరపున నిలబడేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది. ఈటలను బర్తరఫ్ చేయగానే హుజూరాబాద్ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో ప్రత్యేక భేటీ జరిగింది. దీంతో పార్టీ క్యాడర్ చేజారకుండా ఇప్పటికే నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, మండలాల వారీగా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలను నియమించగా ఈ ఇన్ఛార్జీలు తమకు కేటాయించిన మున్సిపాలిటీలు, మండలాల్లో పార్టీ పరిస్థితిని ప్రత్యేక భేటీలో చర్చించారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇప్పటికే టీఆర్ఎస్ వెంట నడుస్తామని ప్రకటించిన విషయం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. అయితే పార్టీకి దూరంగా ఉన్న వారిని కూడా గుర్తించి బుజ్జగించాలని నిర్ణయించారు. ఈటల వెంట ఉన్నవారిని కూడా గుర్తించి పార్టీ వెంట నడిచేలా చేయడంపై దృష్టి పెట్టాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. గ్రామ, మండల స్థాయిలో పార్టీ నేతలు, క్రియాశీల కార్యకర్తలెవరూ పార్టీని వీడకుండా చూసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైన చర్చించారు. గతంలో ఈటలతో విభేదించి టీఆర్ఎస్ ను వీడినవారు, ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను కూడా గుర్తించి సమీకరించే దిశగా పనిచేయాలని నిర్ణయించారు. పార్టీని వీడాక హుజూరాబాద్లో ఈటల బలాబలాలు ఏమిటి, బీజేపీలో చేరాక పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపైన చర్చ సాగింది. అభ్యర్థిని ముందుగానే ప్రకటించాలా లేక సాగర్ బైపోల్లా చివరి నిమిషంలో ప్రకటించాలా అన్నదే కీలకంగా మారింది. దీనికన్నా ముందుగా నియోజకవర్గంలో ఈటల బలాబలాలు, బీజేపీ ఓటు బ్యాంక్ దిశగా టీఆర్ఎస్ సమాలోచనలు చేస్తోంది. మండల స్థాయి ప్రజా ప్రతినిధులే పావులుగా పక్కా ప్రణాళికను కేసీఆర్ ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో బీజేపీ ఓటు బ్యాంకు, ఈటెలపై సానుభూతి తదితరాలకు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వ్యూహం ఖరారు చేయాలని ఆలోచనకు టీఆర్ఎస్ నేతలొచ్చారని తెలుస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే అంశంతో సంబంధం లేకుండా
పార్టీ యంత్రాంగంపై పట్టు సాధించే దిశగా సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. ప్రస్తుత ఇన్ఛార్జీలు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా రాష్ట్ర స్థాయి నేతలకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించాలన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. మరోవైపు ఆ నియోజకవర్గంలో ఉన్న పోలీసు, రెవెన్యూ, పంచాయతీ తదితర అధికారులందరినీ సర్కారు బదిలీ చేసింది. సుమారు 2 దశాబ్దాల పాటు నియోజకవర్గంలో ఈటెల నేతృత్వంలోనే టీఆర్ఎస్ యంత్రాంగం పనిచేయగా ప్రస్తుతం ఆయన పార్టీని వేయడంతో ప్రత్యామ్నాయం ఎవరనే చర్చ సాగుతోంది. అయితే నాగార్జున సాగర్ తరహాలో పార్టీ అభ్యర్థి ఎవరనే చర్చ జోలికి వెళ్లకుండా కేవలం పార్టీ సమన్వయంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అభ్యర్థి ఎవరనే అంశం తెరపైకి వస్తే పార్టీ యంత్రాంగం దృష్టి మరలి నష్టం జరుగుతుందనే అభిప్రాయం పార్టీలో కనిపిస్తోంది. అభ్యర్థి ఎవరనే చర్చ జోలికి వెళ్లకుండా పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టాలని ఇన్ఛార్జీలను ఆదేశించింది. అభ్యర్థి ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలనే భావన కార్యకర్తల్లో నింపే దిశగా కార్యాచరణ సిద్ధమవుతోంది. దుబ్బాక తరహాలో హుజూరాబాద్లో బీజేపీ విజయం సాధిస్తే రాబోయే రోజుల్లో పార్టీ నుంచి వలసలు పెరిగే అవకాశం ఉంటుందనేదే అంచనాతో ఆ పార్టీకి ఏ ఒక్క అవకాశాన్ని ఇవ్వకూడదన్న పట్టుదల టీఆర్ఎస్ శిబిరంలో కనిపిస్తోంది. స్థానిక పరిస్థితులను బట్టి పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని మోహరించాలని భావిస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు భవిష్యత్తులో ఈటల వైపు వెళ్లకుండా ఒప్పిస్తున్నారు. హుజూరాబాద్ జెడ్పీటీసీ బక్కారెడ్డి, ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, జమ్మికుంట ఎంపీపీ దొడై మమత, వేణవంక ఎంపీపీ రేణుకా తిరుపతిరెడ్డి తదితరులు గంగుల నివాసానికి వచ్చి ఆయనతో భేటీ అయ్యారు. తమతో పాటు ఎంపీటీసీలు, సర్పంచులు కూడా పార్టీని వీడి ఈటెల వద్దకు వెళ్లే ఆలోచన చేయడం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంపై పార్టీ శ్రేణుల్లో సంపూర్ణ విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు. ఈటెలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం వల్ల స్థానికంగా నాయకులు స్వతంత్రంగా ఆలోచించే స్వేచ్ఛ లభించిందని అన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన తాను ఉన్నానని, ఆత్మగౌరవం తనకు ముఖ్యమని ప్రకటించిన ఈటెల ఇక కమలం గూటికి చేరి టీఆర్ఎస్ పై పోరుకు రెడీ అవుతున్నారు. తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలు తెలుసుకోకుండా కేసీఆర్ వ్యవహరించారన్న ఆయన హుజూరాబాద్ ప్రజలు తనకు అండగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ బైపోల్లో టీఆర్ఎస్ పై పోటీకి ఆయన రెడీ అవుతున్నారు. భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురైన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బీజేపీలో చేరి టీఆర్ఎస్ పై పోరుకు సిద్ధమవుతున్నారన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. తన వర్గీయులు, సన్నిహితులతో కొద్ది రోజులుగా చర్చ జరిపిన ఈటెల అధికార పార్టీపై పోరాటం సాగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులలో మెజారిటీ నాయకులు ఇప్పటికే ఆయనకు మద్దతు తెలుపగా కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఉమాతో పాటు నిజామాబాద్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా సంఘీభావం ప్రకటించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఈటెల రాజేందర్ ప్రస్తుతం సొంత నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. మొత్తం 3 గ్రామాల్లో పర్యటిస్తారు. సెబ్బూనిపల్లి, కమలాపూర్, కానిపల్లి గ్రామాల్లో ఈటెల పర్యటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ ఈ గ్రామాల్లో ఈటెల మద్దతుదారులు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు.
ఆత్మగౌరవ నినాదాలతో ఈటలకు మద్దతు తెలుపుతూ ర్యాలీలు చేపడుతున్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి ఆత్మగౌరవ నినాదంతో బయటకు వచ్చిన కేసీఆర్ సందర్భాన్ని పోలుస్తూ ఇప్పుడు ఈటల తెలంగాణ రాష్ట్ర సమితి నుండి బయటకు రావడాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. ఆత్మగౌరవ నినాదంతో ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వదిలివచ్చారంటూ ఆయనకు మేమంతా మద్దతుగా ఉంటామని, రాజకీయంగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయన వెనకే ఉంటామని అంటున్నారు. ఈటెల రాజేందర్ను ఒంటరి చేయాలని టీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇంకోవైపు తన బలగాన్ని పెంచుకునేందుకు ఈటెల రాజేందర్ హుజురాబాద్లోనే మకాం వేసి వర్గీయులను చేజారిపోకుండా చూసుకుంటున్నారు. టీఆర్ఎస్ కు జయ కొడుతున్న నేతలతో మంతనాలు జరిపి మళ్లీ తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే చాలా మంది టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. ఇక కమలాపూర్ ఎంపీపీ మండల అధ్యక్షుడు సైతం కారుకు గుడ్ బై చెప్పి ఈటెల రాజేందర్ కు చేకూట్టారు. అదే దారిలో మరికొందరు ఈటెలకు మద్దతు తెలిపారు. మేడవంక మండలానికి చెందిన పలువురు ముఖ్య నేతలు ఈ రోజు ఈటెలకు మద్దతు తెలుపుతూ తీర్మానం చేశారు. ఈ మండలంలోని దాదాపు 7 గ్రామాల సర్పంచ్లు, వైస్ ఎంపీపీ మండల పీఏసీఎస్ వైస్ చైర్మన్, డాక్టర్లు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఈటెలకు మద్దతు తెలుపుతూ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తామని ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. మొత్తానికి ఈటెల పార్టీ వీడడంతో తెలంగాణ రాజకీయం ఎన్నో మలుపులకు కారణమవుతోంది. ఆత్మగౌరవం పోరాటం నినాదంతో హుజూరాబాద్లో టీఆర్ఎస్పై పోరాటానికి నాంది పలకాలని ఈటెల భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఏ మేరకు ఆయనకు చెక్ పెట్టగలుగుతుందా అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. మరోవైపు ఈటెల చేరికతో దూకుడుగా ఉన్న బీజేపీ బైపోల్లో తన సత్తా ఏ మేరకు చాటుతుందో వేచి చూడాల్సిందే. ఇది వాటి ఫోకస్. రేపటి ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ ఐ న్యూస్.